హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పళని యొక్క అతి ముఖ్యమైన పండుగ మార్చ్ ఏప్రిల్లో ఉతిరం నక్షత్రం ఆరోహణమైన రోజున పంకుని ఉతిరం కొండ దిగువన ఉన్న తిరు అవినాంకుడి ఆలయంలో 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆఫ్ సీజన్లో జరుగుతుంది కాబట్టి వ్యవసాయ అధికారులు మరియు ఇతర గ్రామీణ ప్రజలు ఇందులో పాల్గొని ఆలయానికి వరి ప్రసాదం ఇస్తారు. కొన్ని నెలవారీ కార్తీకాయలు 1,00,000 మందిని ఆకర్షిస్తాయి. కార్తీకాయి దీపం మరియు వైకాసి వికాం ఒక్కొక్కరు 2,00,000 మందిని పొందుతారు. స్కంద షష్ఠి గురించి కూడా అదే చెప్పచ్చు. థాయిపూసానికి 3,00,000 మంది హాజరవుతారు. పంకుని ఉత్తిరం దృశ్యం 5,00,000 మంది సాధారణ మరియు అనాగరిక ప్రజలు భగవంతునిపై బలీయమైన విశ్వాసంతో అంచనా వేయబడింది. ప్రతిరోజు ముత్తుకుమారస్వామి ఉత్సవ దేవతతో పాటు అతని భార్యలు వల్లి మరియు తేయివానయ్యతో పాటు మధ్యాహ్నం మరియు రాత్రి మళ్ళీ ఊరేగింపు జరుగుతుంది. కొన్ని రోజుల్లో ఊరేగింపు దండాయుధపాణి దేవాలయం యొక్క కొండ చుట్టూ గిరి వీధిని కవర్ చేస్తోంది. ఈ ఊరేగింపులలో శిక్షణ పొందిన తేవారం సంగీత విద్వాంసుల బృందాలు తిరుప్పుగజ్ మరియు ఇతర కీర్తనలను కోరస్లో పాడతారు. దేవత చప్పరం, దంతపు పల్లకి, కామధేను, బంగారు నెమలి, మేక, వెండి ఏనుగు, వెండి రథం, బంగారు గుర్రం మరియు ఇతర వాహనాలను వీధి స్థాయిలో మరియు 5వ రోజు కొండపై బంగారు కారులో అమర్చారు. 7వ రోజు పంగుని ఉత్తరం రోజు తెల్లవారుజామున స్నానం చేయడానికి దేవతను నీళ్ల వద్దకు తీసుకువెళతారు. ఒక జత చెక్క చెప్పులు, కావడి మరియు ఇడుంబం తాడి అభిషేకం చేస్తారు. దీని తర్వాత మధ్యాహ్నం ముందు మహాభిషేకం జరుగుతుంది. సాయంత్రం పెద్ద రథాన్ని వేలాది మంది ప్రజలు, ఎత్తైన వారు మరియు తక్కువ వారు గొప్ప భక్తి మరియు వినయంతో లాగుతారు. దేవత యొక్క ఆలయ కారు లేదా రథం తమిళనాడులోని మతపరమైన దృశ్యం యొక్క ప్రసిద్ధ లక్షణం. రథాన్ని లాగడాన్ని అవమానంగా భావించే సాహసం ఎవరు చేయరు. పురాతన పాలకులు స్వయంగా లాగడానికి నాయకత్వం వహించారు. రథం కదలడానికి సహాయం చేయడానికి ప్రజలు భారీగా తరలివస్తారు మరియు పెద్ద సమూహాలను ఆలయ కార్లను గీయడానికి వచ్చే వారితో పోల్చడం సంప్రదాయం. నైపుణ్యం కలిగిన హస్తకళాకారులచే చెక్కతో నిర్మించబడిన క్లిష్టమైన చెక్కిన డిజైన్లతో ఆలయ కారు సమరూపత యొక్క చిత్రం. పందిరి అలంకారమైనది మరియు గంభీరమైన రూపాన్ని కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది అంచెల వారీగా పెరుగుతుంది. భారీ చెక్క చక్రాలపై అమర్చబడి ఉంటుంది. దాని కదలిక నెమ్మదిగా ఉంటుంది. ఈ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా నిర్మించిన మండపాలు అని పిలువబడే స్టాప్లు వద్ద ఊరేగింపు ఆగిపోతుంది. ఈ ప్రదేశాలలో సంప్రదాయ నైవేద్యాలు చేస్తారు. 8వ రోజు వయ్యపుని ట్యాంక్ దగ్గర క్రాకర్స్ ప్రకాశాన్ని చూడటానికి అందరి కళ్ళు ఆకాశం వైపు మళ్ళాయి. పండుగ కాలమంతా వివిధ శైలులతో దేవత గొప్పగా దుస్తులు ధరించి ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఎలక్ట్రికల్ ప్రకాశం విలాసవంతమైన స్థాయిలో జరుగుతుంది. ప్రముఖ పండితుల బృందం ద్వారా మతపరమైన ప్రసంగాలు జరుగుతాయి. ఫెస్టివల్ సీజన్ ఒక సంగీత సీజన్. ప్రసిద్ధ కళాకారులు గాత్ర మరియు వాయిద్య కచేరీలు ఇస్తారు. నయ్యాండి మేళం, విల్లుప్పు పాట, హరికథ కాలక్షేపం, పొమ్మలాట్టం, కరక నృత్యం మొదలైనవి ఇంద్రియాలకు విందును అందించే ఇతర ఆకర్షణలు. ఈ ఉదాత్తమైన ప్రయోజనం కోసం ఎండోమెంట్లను కలిగి ఉన్న అనేక సంస్థలచే పేలవమైన దాన ఏర్పాటు చేయబడింది. పండుగ సమయంలో దేవత యొక్క ఆత్మ కొంతమంది భక్తులలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. వారు మతిమరుపులో ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు మరియు రాబోయే సంఘటనను ప్రవచిస్తారు. ఈ పండుగ సందర్భంగా 1,00,000 మంది ప్రజలు కొన్ని సంవత్సరాలలో ఇంకా పెద్ద సంఖ్యలో తపస్సు కోసం తమ తలలను క్షౌరం చేసి తమ ఇష్టపూర్వకంగా పండించిన నెత్తిని దేవుడికి సమర్పించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పంకుని ఉత్తిరం అనేది ఒక పండుగ. ఇది నమ్మకంగా చూడాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.